బృందా చాలా మృదువైన మనసున్న చిన్న అమ్మాయి. జాగ్రత్తగా వినేవారికి ప్రపంచం తన రహస్యాలను మెల్లగా చెబుతుందని ఆమె నమ్మేది. ప్రతిరోజూ పాఠశాల అయిపోయిన తర్వాత బృందా పాత మర్రి చెట్టు కింద కూర్చుని తనకు మాత్రమే గుర్తున్న పాటలను మెల్లగా పాడేది. అక్కడే ఆమెకు గుబ్లు పరిచయం అయ్యాడు. గుబ్లు చిన్న కుక్క, అతనికి కొంచెం అసమానమైన చెవులు, చాలా ఆప్యాయంగా చూసే కళ్ళున్నాయి. బృందా తన భోజనం గుబ్లుతో పంచుకుంది. అతని మెడకు ఒక రిబ్బన్ కట్టింది. తన చిన్న చిన్న రహస్యాలన్నీ అతనికి చెప్పేది. గుబ్లు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కాని శ్రద్ధగా విన్నాడు. అతని తోక ఆనందంగా ఊగేది. ఒక వర్షపు రోజున బృందా రాలేదు. గుబ్లు వర్షంలోనే మర్రిచెట్టు కింద కూర్చుని ఎదురు చూశాడు. రాత్రి అయినా అక్కడినుంచి కదలలేదు. అతని కళ్ళు బృందా ఇంటి దారివైపే చూశాయి. చివరికి బృందా తిరిగి వచ్చింది. కొంచెం బలహీనంగా ఉన్నా చిరునవ్వుతో వచ్చింది. గుబ్లు ఆనందంగా ఆమెవైపు పరుగెత్తాడు. బృందా గుబ్లును గట్టిగా కౌగిలించుకుంది. అప్పుడే ఆమెకు అర్థమైంది, ప్రేమ ఎప్పుడూ మాటల్లో ఉండదు. కొన్నిసార్లు అది ఎదురుచూస్తుంది. కొన్నిసార్లు అది అలాగే ఉండిపోతుంది.